రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ధీమాను వ్యక్తం చేశారు. తాము మంత్రులు నాయకులం కాదని కేవలం సేవకులమే అని చెప్పారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ అండగా ఉంటామని తెలిపారు. ఆ కుటుంబంలోనే అన్ని శాఖలు మంత్రులకు పేరుకుంటారు. కానీ ఏ మంత్రి తన కార్యక్రమాన్ని తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి అంటే ఆ కుటుంబంలో నాయకుడు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడగలగాలి. కానీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో అలా కాదు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పులు చేసిన గత ప్రభుత్వాన్ని నువ్వు అప్పులు చేశావని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు చూపించి కుంటి షాకులు చూపించి తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పామో 6 గ్యారెంటీలని ఆర్థిక పరిస్థితుల వలన వెనక అడుగు వేయకుండా మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా 6 గ్యారెంటీల్లో భాగమైన నా నిరుద్యోగ తమ్ముళ్ళకి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది బరాబర్.